రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏదైతే ఉందో ప్రభుత్వ యంత్రాంగం మొత్తంగా చూస్తే పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అని ఓపెన్గా చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం నిర్వీర్యం చేసి అట్ ది సేమ్ టైం రాజ్యాంగం ఇచ్చిన అధికారాలను తమకు అనుకూలంగా మార్చుకొని ఏ రాజ్యాంగం ప్రకారం చట్టాలు సామాన్యులను ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి ఆ రాజ్యాంగ చట్టాలను వాళ్ళ మూక ప్రయోజనాలు లేదా ముఠా ప్రయోజనాలకు మాత్రమే వాడుకుంటూ దీన్ని ఏం దశ అనాలనో అర్థం కావట్లా. నియంతృత్వం అనాలనా అందామంటే కాన్స్టిట్యూషన్ అట్లే ఉంది, చట్టాల్లాగానే ఉన్నాయి. చట్టాలను పరిరక్షించాల్సి అమలు చేయాల్సిన యంత్రాంగం అది ఉంది, సిస్టమ్స్ అన్నీ ఉన్నాయి. కానీ అవి ఏం పని చేస్తున్నాయి అంటే కొంతమంది ప్రయోజనాలు ప్రొటెక్ట్ చేస్తూ మిగిలిన మెజారిటీ ప్రజలనండి లేకుంటే డిసెంట్ అంటే అసమ్మతి వాయిస్నండి అది ఎక్కడా లేవకుండా మెజారిటీ ప్రజల ప్రయోజనాలను వాటి నుంచి పట్టించుకోకుండా కేవలం ఈ మాఫియా ముఠాలాగా తయారైన రాజ్యాంగం ప్రసాదించిన ఆ ఎన్నికల్లోనే ప్రజల ఓటు తీసుకొని దాని ప్రకారమే పవర్లోకి వచ్చి వాళ్ళు తమ ప్రయోజనాలు పరిరక్షించుకునే దీనిగా తయారు చేసుకుంది. ఇది అందుకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఇదంతా ఒక ఏడాదిలోనే చేయగలిగారు. డూబియస్ డిస్టింక్షన్ అంటారంటే ఒక చెత్త దాంట్లో ఒక మంచి రికార్డు సృష్టించినారంటే ఇందులో సృష్టించినారు చంద్రబాబు నాయుడు. ఈ మధ్యనే 50 ఏళ్ళు అయినా ఎమర్జెన్సీ ప్రకటించి అని ఆ చీకటి అధ్యాయాన్ని గురించి దేశమంతా కూడా చర్చించుకుంది. అప్పట్లో ఇందిరాగాంధీ గారు ఆమె ఎమర్జెన్సీ డిక్లేర్ చేసినప్పుడు ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు, మామూలుగా పనిచేసే చట్టాలన్నింటినీ పక్కన పెట్టారు, ఇది ఎమర్జెన్సీ అన్నారు. సరే దాన్ని ప్రజలు తిప్పికొట్టారు, తుంగలో దొక్కారు. అసలు మళ్ళీ అలాంటి రోజులు రాకూడదని అందరూ కోరుకునే రకంగా ఆ రోజులు నడిచాయి చీకటి పాలన. ఆ రోజు కూడా జరిగింది ఏంటంటే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అనండి లేకపోతే ఎలక్టెడ్ ఎవరైతే ఉన్నారో అవి రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ చట్టాలకు లోబడి పని చేసేంత వరకు వాటికి ఉన్న అధికారాలు ఆ చట్టాలను పక్కన పెట్టినప్పుడు అవి పూర్తిగా ఆ అధికారాలను దుర్వినియోగం ఎంతవరకు అవుతాయి పరాకాష్ట అనేది ఆ రోజు కనపడింది. అయితే ఆమె ఆ రోజు అది డిక్లేర్ చేశారు. అంటే డిక్లేర్ చేస్తే ఓ తిరుగుబాటుకు స్కోప్ ఉంటుంది. ఆ ప్రజల్లో వచ్చిన అసంతృప్తి, ఆ కోపము, ఆ ఆగ్రహము అదంతా 77 ఎన్నికల్లో కనపడింది. జనతా పార్టీ అప్పుడే రకరకాల అందరూ కలిసి ఫామ్ అయిన మూమెంట్ ఇది ఒక షేప్ తీసుకొని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడమే అత్యవసరమని భావించిన వాళ్ళందరూ ఒక దగ్గరికి వచ్చి అందులో అందరూ ఉన్నారు, లెఫ్ట్ నుంచి రైట్ వరకు ఒక సెక్షన్ ఆఫ్ లెఫ్ట్ నుంచి. ఆ రోజు మాకు ఇట్లాంటి ఎమర్జెన్సీ లాంటిది వద్దని దేశం డిక్లేర్ చేసింది. ఈరోజు ఉన్నది పరిస్థితి ఏంటంటే నేను ఇంతకుముందు అన్నట్టు ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటాక్ట్, ఎక్కడ ఏ చట్టాన్ని తప్పిస్తున్నట్లేదు. పైగా మరింత మెరుగైన చట్టాలు వచ్చినాయి అనుకుంటాం. అన్ని సెక్షన్లు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, రాజ్యాంగం ఉంది, ప్రజాస్వామ్యం ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడినామనుకునే ప్రభుత్వం ఉంది. మరి ఈ ఏడాదిలో ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది అని అంటే
ప్రభుత్వ యంత్రాంగం, అందులోనూ ముఖ్యంగా కొట్టొచ్చినట్టు కనపడే పోలీసు, మిగిలిన అన్ని వ్యవహారాల్లో అడ్మినిస్ట్రేషన్ అనేది ఇండైరెక్ట్ కనపడుతుంది, ఇది డైరెక్ట్. ఎందుకంటే వీళ్ళు శాంతి భద్రతలను కాపాడాలి. ఎక్కడా ఎలాంటి ఇవి అల్లర్లు జరగకుండా చూడడంతో పాటు చట్టాలను అమలు చేయడంలో అందరికీ సహకరించాలా, సామాన్యుడికి రక్షణగా ఉండాలా. ఒక ఆదర్శప్రాయమైన పోలీస్ వ్యవస్థ అంటే అది ఇంకా చాలా చెప్పుకోవచ్చు. పీపుల్ ఫ్రెండ్లీ అనేది, డెమోక్రటిక్ రైట్స్ నిలబెట్టే రకంగా, ప్రొటెస్ట్ అనే దానికి పూర్తి రక్షణ కల్పిస్తూ, ఎందుకంటే స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ అల్టిమేట్లీ అసమ్మతి, డిసెంట్, ప్రొటెస్ట్, అది చేయడానికి అవసరమైన స్పేస్ ఇవ్వాలి ప్రజలకు కానీ, పొలిటికల్ పార్టీస్కి కానీ, రాజకీయ పక్షాలు కావచ్చు, ప్రెషర్ గ్రూప్స్ కావచ్చు, వాళ్ళ ఆకాంక్షలు వ్యక్తం చేయడానికి. అది కూడా చాలా అత్యాశేమో తెలియదు, అంత అక్కర్లా. అట్లీస్ట్ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినంత వరకు వాటికున్న హక్కులను కాలరాయకుండా ఏ రకంగా ప్రొటెక్ట్ చేయాలనే దాంట్లో ఒక ఇండిపెండెంట్ స్టాండ్ కొంతలో కొంత అయినా తీసుకుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. అయితే ఈ ఏడాదిగా చూస్తే మీరందరూ గమనిస్తే తొలిగా ఎన్నికలు ముగిసే సమయానికి హింసతో మొదలైన పాలన, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు టార్గెట్గా ఎట్లా ఓపెన్గా అటాక్స్ జరుగుతూ వచ్చాయి అందరు చూశారు.